కొత్త రేషన్ కార్డుల కోసం జీహెచ్ఎంసీ పరిధిలో ఎదురు చూస్తున్న వారికి శుభవార్త. ఈ నెల 14న కొత్త కార్డుల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంలోని 9 సర్కిళ్ల పరిధిలో 2.5 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తుంది. మరోవైపు ప్రతిరోజు వేలల్లో కొత్త అప్లికేషన్లు వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు 10% మాత్రమే వెరిఫికేషన్ పూర్తయిందంటున్నారు. మరో 2 నెలలు రేషన్ పంపిణీ లేనందున అప్పటి వరకు దరఖాస్తుల పరిశీలన పూర్తిగా చేయాలని సిబ్బందికి ప్రభుత్వం ఆదేశించింది. ఇక కొత్త రేషన్ కార్డుల కోసం జీహెచ్ఎంసీ పరిధిలో ఎదురు చూస్తున్న వారికి శుభవార్త చెప్పింది. ఈ నెల 14న కొత్త కార్డుల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంలోని 9 సర్కిళ్ల పరిధిలో 2.5 లక్షల దరఖాస్తులు వచ్చినట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. అనుష, హైదరాబాద్ లో నివాసం ఉంటున్న వారికి గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర సర్కార్. త్వరలోనే కొత్త రేషన్ కార్డు ఇచ్చేందుకు కూడా ఏర్పాట్లు ముమ్మరం చేస్తుంది. ఇప్పటికే ఇటు సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో భారీ బహిరంగ సభ ఈ నెల 14న ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులంతా కూడా పాల్గొంటున్నారు. ఇటు కొత్త రేషన్ కార్డుల పంపిణీ కూడా ఆ రోజు చేరున్నారు. అయితే ఇప్పటికే ఇటు డిజిటల్ రూపంలో కొత్త రేషన్ కార్డు తీసుకొచ్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే కొత్త రేషన్ కార్డు ఇవ్వనున్నారు. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి దాదాపు 19 నెలలు కావాల్సి వస్తుంది. మరి కొత్త రేషన్ కార్డు కోసం ఇటు సిటీ వ్యాప్తంగాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఇటు మీ సేవా సెంటర్ల ద్వారా అదేవిధంగా ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి ఇప్పటికే కొంతమందికి రేషన్ కార్డు చూసొచ్చాయి. ఇప్పటికే ఇటు జూన్, జూలై, ఆగస్టు సంబంధించినటువంటి సన్నబియ్యం కోటా కూడా కొంతమంది పొందారు. అంటే ఆన్లైన్ లో ఎవరైతే రేషన్ కార్డు తీసుకున్నారో కొత్తగా వచ్చిన వాళ్ళు, మరి వాళ్ళందరూ కూడా మీ సేవ సెంటర్ల ద్వారా కొత్త రేషన్ కార్డు ఇచ్చారు. మరి వాళ్ళంతా కూడా దాదాపు 1 లక్ష నుంచి 2 లక్షల మంది కొత్త రేషన్ కార్డు కూడా తీసుకున్నారు. మరి మిగతా వారికి కూడా ఈ నెల 14 కూడా సీఎం రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డు కోసం కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వనున్నారు. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 15 లక్షల పైగా కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తులు వచ్చాయి. మరి ఇప్పటికే ఇటు ఎంఆర్ఓ అధికారులు దానికి సంబంధించిన వెరిఫికేషన్ కూడా పూర్తి చేస్తున్నారు. మరి ఎవరు అర్హులు కాదు అనే విద్యార్థి సమస్యల్లో ఇప్పటికే ఇన్స్పెక్షన్ అయితే జరుగుతుంది. కాబట్టి మరి త్వరలోనే అందరికి కూడా మరి కొత్త రేషన్ కార్డు కోసం ఇస్తాం. మరి ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డు ఇష్యూ చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మరి ఇక సిటీ విషయానికి వస్తే మాత్రం ఇటు జీహెచ్ఎంసీ పరిధిలో కొత్త రేషన్ కార్డుల కోసం దాదాపు 2,50,000 దరఖాస్తులు వచ్చాయి. ఇవన్నీ కూడా మీ సేవ సెంటర్లతో వచ్చాయి. అదేవిధంగా తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఇటు ప్రజాపాలనలో కూడా చాలా వరకు దాదాపు 5 లక్షల పైగా దరఖాస్తు వచ్చినట్టుగా మనకు సమాచారం అందుతుంది. మరి ఇవన్నీ కూడా వడపోత చేస్తున్నారు. మరి నిజమైన అర్హులకే రేషన్ కార్డ్స్ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇక రూరల్ లో మాత్రం 1,50,000 వార్షిక ఆదాయం ఉన్న వారికి, అంటే ఎవరికైతే వార్షిక ఆదాయం 1,50,000 ఉంటుందో వారికి కొత్త రేషన్ కార్డు ఇష్యూ చేస్తున్నారు. అదేవిధంగా సిటీ అయితే 2 లక్షల ఆదాయం ఉన్న వారికి మాత్రం కొత్త రేషన్ కార్డు కోసం వస్తుంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో కొన్ని ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి త్వరలోనే మరి కొత్త రేషన్ కార్డు కోసం ఇవ్వని ఉన్నారు. మరి ఈ నెల 14న మరి తుంగతుర్తిలో భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ యొక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వనున్నారు. మరి ఇప్పటికే డిజిటల్ రూపంలో తీసుకొస్తామని చెప్పారు. మరి కొత్త రేషన్ కార్డు అనేది కూడా ఎంతో ప్రాముఖ్యం చెప్పుకోవచ్చు. అంటే ఇటు సెంట్రల్ గవర్నమెంట్ స్కీములకే కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే స్కీములకి మరి అత్యంత ప్రాధాన్యత రేషన్ కార్డు ఇస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏ పథకం ఇంప్లిమెంటేషన్ చేసినా కూడా మరి కొత్త రేషన్ కార్డు అనేది కూడా చాలా మస్త్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పటికే ఇటు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ కానీ, 200 ఉచిత విద్యుత్ కానీ, అదేవిధంగా ఇటు ఇందిరా మిల్లు కానీ మిగతా అన్ని సంబంధించిన స్కీములు మరి పొందాలంటే మాత్రం, లబ్ధిదారులు కావాలంటే మాత్రం మరి కొత్త రేషన్ కార్డు అనేది కూడా తప్పనిసరి. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా కొత్త రేషన్ కార్డు ఎప్పుడు వస్తుందని కూడా ఎదురు చూస్తున్నారు. మరి రానే వచ్చింది. మరి ఈ నెల 14 కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇటు సిటీలో కూడా ఈ నెల 14న కొత్త కార్డుల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో 10% మాత్రమే, అంటే ఇప్పటి వరకు 10% మాత్రమే వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయింది. మరి ఈ నెల 14 వరకు ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యే అవకాశం ఉందా? ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ ప్రాసెస్ పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల అది చేయలేకపోతున్నారు. మరి చూడాలి ఈ నెల 14 లోపు ఎంత మందికి ఇస్తారో. మరి సిటీ వ్యాప్తంగా మాత్రం దాదాపు 2,50,000 మంది కొత్త రేషన్ కార్డు కోసం
దరఖాస్తు చేసుకున్నప్పటికీ మరి అనాధికారికంగా దాదాపు 5 లక్షల పైనే ఉంటాయి దరఖాస్తులు. కాబట్టి మరి వీళ్ళందరికీ ఇస్తారా లేదా, మరి ఇస్తే ఏ రకంగా ఇస్తారు, మరి టెక్నికల్ ఇష్యూ వల్ల మరి ఆయన డిలే చేస్తారా చూడాలి. మరి ఇప్పటికే రూరల్ లో మాత్రం ఈ ప్రాసెస్ అంతా కొనసాగుతుంది. మరి ఎంఓ అధికారులు, ఎంఆర్ఓ అధికారులు మరి గ్రౌండ్ లెవెల్లో వెళ్లి వెరిఫికేషన్ కూడా పూర్తి చేసి కొంతమందికి రేషన్ కార్డ్స్ కూడా వస్తున్నాయి. ఆన్లైన్ లో వాళ్ళు తీసుకొని రేషన్ సరుకులు కూడా తీసుకుంటున్నారు. మొన్న సన్నబియ్యం కూడా చాలా మంది కూడా వచ్చాయి, దాదాపు 1,00,000 పైగా లబ్ధిదారులు కూడా వచ్చాయి. కాబట్టి మరి పూర్తిగా అందరికీ ఇంప్లిమెంట్ చేయాలంటే మాత్రం కొంతవరకు టైం పట్టే అవకాశం ఉంది. మరి పూర్తి స్థాయిలో ఇంకా ఇంప్లిమెంటేషన్ కావాలంటే మాత్రం ఇంకా 6 నెలల నుంచి సంవత్సరం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి మొత్తానికైతే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల పైగా దరఖాస్తులు వచ్చాయి. మరి అందులో మోడీ విడతగా ఒక 2,50,000 మందికి కొత్త రేషన్ కార్డ్స్ ఇచ్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. అనుష. రైట్ సతీష్, థ్యాంక్ యూ.